వెల్కమ్ టు ప్రగతి మీడియా. 20 ఏళ్ల పాటు ఫీవర్ రాని వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? కానీ బండి సంజయ్కి మాత్రం 20 ఏళ్లుగా దగ్గు, జలుబు, జ్వరం ఏది రాలేదట. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. మనిషి అనేవాడికి జలుబు, జ్వరం రాకుండా ఎలా ఉంటాయి? అది కూడా ఇండియాలో, హైదరాబాద్లో, కరీంనగర్లో ఉండే వాళ్ళకి. కానీ అమ్మవారి దయ వల్ల 20 ఏళ్లుగా ఏ రోగం రాలేదంటున్నాడు. దేశంలో 90% మంది నిత్యం దేవుళ్లకు మొక్కుతూనే ఉంటారు. వాళ్లకు రోగాలు వస్తున్నాయంటే దేవుళ్ల దయ లేదనా, లేక వాళ్ళు నికార్సైన భక్తులు కాదనా అర్థం? మరి ఈ ఫోటో ఏంటి? ఈ వార్త ఏంటి? బండి సంజయ్ సిక్ అయిన వార్తలు, ఫోటోలు ఇంటర్నెట్లో చాలానే కనిపిస్తున్నాయి. ఇంకో పాయింట్, హైదరాబాద్లో కల్తీ పాలు తాగి సిక్ అయ్యాడట బండి. అందుకే 3 రోజులు కనపడలేదంటున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఓ పక్క చిన్న బండి కేసు, మరో పక్క ఈటల పోస్టర్లు, ఈ రెండు కలిసి మొహం చూపించలేక దాక్కున్నాడు బండి. మీడియాలో కనపడుట లేదు అనే వార్తలు కూడా వచ్చాయి. దీన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు కల్తీ పాల కథ చెప్తున్నాడు. ఇంకో పక్కన ఆర్గానిక్ కానిదంతా కల్తీ అని ఎవరు చెప్పారో మరి ఈయనకి. కేవలం ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినాలంటే దేశంలో 90% మంది తిండి లేక చావాల్సిందే. హరిత విప్లవం నేర్పిన పాఠాలు మర్చిపోతే ఎట్లా? చాలినంత యూరియా సప్లై చేసే సీన్ లేక బండి చెప్తున్న మాటలివి. నిజానికి బండి గ్రాఫ్ కొంతకాలంగా అమాంతం పడిపోయింది. మంత్రి పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. బీజేపీ పెద్దలు కూడా దగ్గరకు రానివ్వడం లేదట. అందుకే ఇంట్లో ఉండలేక బయటకు రాలేని స్థితిలో పడ్డాడు. అందుకే ఇప్పుడు నమో నరేంద్ర మోడీ, నువ్వే ఆదర్శం, నువ్వే స్ఫూర్తి అంటున్నాడు. ఈ కథలన్నీ అసలు మ్యాటర్ని కవర్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే.